యొక్క మాటను వేదంగా స్వీకరించి మా పురాణం మహేశ్వర శర్మ, అదేవిధంగా మంగళపల్లి వేణుగోపాల శర్మ ఇద్దరు కూడా మరి శృంగేరి జగద్గురుల వద్దకు వెళ్ళి అత్యంత శ్రద్ధతో 10 సంవత్సరాలు శాస్త్రాధ్యయనం చేసి వచ్చిన తర్వాత, సరే మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత కూడా మనం అనుకునేది జరగవు, కానీ మా మహేశ్వర శర్మ మాత్రం అక్కడి నుంచి వచ్చిన నాటి నుండి ఏ ఉపదేశం శాస్త్రి గారి దగ్గర తీసుకున్నారో, శృంగేరి జగద్గురుల దగ్గర ఏ అనుగ్రహాన్ని పొందారో ఆ అనుగ్రహము, ఆ ఉపదేశమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఎన్ని కార్యక్రమాలు ఎట్లా ఉన్నా తన యొక్క ధర్మనిష్టను వదలకుండా తాను ఏ శాస్త్రము చదివి, ఏ వేదం చదివి దేనికి అంకితమై జీవిస్తున్నాడో ఆ జీవితాన్ని కొనసాగించడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని అన్నీ అధిగమిస్తూ జీవితాన్ని గడుపుతున్న మా మహేశ్వర శర్మ అంటే నాన్నగారికి ఎంతో ఇష్టం. నాకు కూడా నిజంగా అందరి ఇష్టమే. అందరిలో అదే చెప్పడం వల్ల మహేశ్వర్ అంటే మనకు కొంచెం ఇష్టం, కొంచెం ఎక్కువ ఆవగిందంతా అందరి ఇష్టమే. నాకు మహేశ్వరం అంటే మరీ ఇష్టం. నేను నిన్న కూడా చెప్పాను, వరంగల్ అల్లుడు అంటే వరంగల్ అల్లుడిగా కాదు కానీ నా తమ్ముడిగా నాకు బాగా ఇష్టం. వరంగల్ అల్లుడు నాకు ఇష్టం. ఎందుకంటే ధర్మము రక్షించడంలో ఇప్పుడు ఇంతకు మా వామన శర్మ చెప్పినట్టు ఒక్క విషయం కాదు, ధర్మరక్షణ కోసము నాన్నగారు చేయని ప్రయత్నం లేదు. సరే వివాహాలు పక్కన పెట్టండి, తద్దినాల్లో వాళ్ళ ఇంట్లో విస్తళ్ళు కూడా బ్రాహ్మణ ఇంట్లో పోయి కుట్టాల్సిన దుస్థితి ఆ రోజు ఉండేది. వీళ్ళు మోదుగాకులు పట్టుకొని పోయి ఆ వాళ్ళ దేశపాండ్యాల కొంప ఎందుకంటే అది కొంపలే అయినాయి ఇప్పుడు చివరికి, అవి కొంపలుగా మిగిలిపోయి అక్కడ విస్తళ్ళు కుట్టేవాడు. కాబట్టి మడిబట్ల ధర్మరక్షణ కోసం మహేశ్వర శర్మ పాటుపడుతున్న అందరికీ తెలుసు. అహర్నిశలు తన జీవితాన్ని ధారపోసి చేస్తున్నాడు. నేను మహేశ్వర శర్మను ఇంకొక విషయం, ఎప్పుడూ కార్యక్రమాలు ఉంటాయి పాపం. అంటే కార్యక్రమాలు వృత్తి కాదు, అది ఆయన ప్రవృత్తిగా పెట్టుకొని చేస్తున్నాడు. అయినా ఈ శతజయంతి ఉత్సవాల్లో ఒక్క సభకు కూడా మానకుండా వచ్చాడు. అలాగే మా చిన్న శ్రీను పశుపతి మామ అంటే మా దారుణ పురుషోత్తం అంటే మానకుండా వచ్చిన వాళ్ళు చంద్రశేఖరుడు రాని వాళ్ళది తప్పని అనను. ఇదే వాళ్ళ కారణాలు ఏంటో తెలియవు, నాకు రావాలని అనుకున్నాము. ఓసారి అయితే గుంటూరులో భావ సప్తాహం చేశాడు. తెల్లవారు చుంచనకోట్లో పొద్దున్న లేస్తే సభ. నిజంగా ఒక మాట చెప్పి తప్పించుకోవచ్చు, ఏముంది, అక్కడికి చేరలేదని ఆ డ్రైవర్ని కాజీపేటకు రమ్మని విజయవాడలో గుంటూరులో ట్రైన్ ఎక్కి కాజీపేట దిగి అర్ధరాత్రి 3 గంటలకు చుంచనకోట వచ్చి మాకన్నా ముందు ఈ కార్యక్రమం. ఇది చెప్తే వచ్చేది కాదు. అంటే నేను పొగడ్డం లేదు, చిన్నవాడు ఇష్టం కాబట్టి ఇలాంటివి స్మరించుకోవాలి. అందువల్ల ఆ గుంటూరు నుంచి వచ్చి అక్కడ కాజీపేట దిగి వచ్చి మళ్ళీ కార్యక్రమం అంతా చేశాడు, ఇంచుమించుగా చేస్తున్నారు. అదేవిధంగా శాస్త్ర చర్చ ఈరోజు నేను చేశాను కాబట్టి, కానీ శాస్త్ర చర్చ మహేశ్వరే 9-10 మాసాలుగా చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే దాని యందు ఉన్నటువంటి అభిమానం, వారి యందు ఉన్న గౌరవం. కాబట్టి మహేశ్వర శర్మను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆలస్యమైందని అనుకోకండి దయచేసి. ఈ సభ మాకు ఎట్లాగో మేము అనుకుంటున్నాం కానీ మాకు 3 అవుతుంది. మా దర్శన వెంకన్న గారు చెప్తూ ఉంటే, లేకుండా 4, 5 అవుతుంది, కానీ వారు చెప్తూ ఉన్నా 3 అవుతుంది. జగదంబాయి.